మంచి దేవుడివి మా ప్రభా. ఏదైనా తోటలో ఆదాము అవ్వనట్టు నాయన వివాహం జరిపించావు తండ్రి. మీరు ఫలించండి, భూమిని నిందించండి. వరదూత లైనా నిన్ వార్నింపగలరా జనక కుమారాత్మలను నీక దేవ ఘన మహిమ చేలోను ధన రానిచముగా ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన రానిచముగా పరిశుద్ధ తనయుడ నరరూప దారుడ పరిశుద్ధ తనయుడ నరరూప దారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం పరిశుద్ధ 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 వరదూతలై నానిన్వాణింపగలరా. 128వ దావీదు కీర్తన వాక్యాన్ని మనం చదువుతారు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగునుగాక. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుటకు చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము నుండునుగాక. ఆమెన్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆస్వాదించబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. కీర్తనలో మనం చదివిన భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా అనగా దేవుడు, దేవుడు అనగా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఆయన సమస్తము ఆయన ద్వారానే ఈ లోకం పుట్టింది. భగవంతుడు లేకుండా మనం కూడా పుట్టలే. దేవుడే ఏదైనా తోటలో ఆదాము అవ్వలను కలుగజేశాడు. నేల మట్టి తీసుకున్నాడు, బొమ్మను చేశాడు. ఆ యొక్క నాసికారంధ్రంలో జీవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడు చూసి దేవుడు అవ్వమని తయారు చేశాడు. ఆదాము అవ్వల ద్వారా సర్వలోకము కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున మరి మానవ జాతి ఇంతగా విస్తరించి ఫలించింది ఆది దంపతులు ఆదాము అవ్వ అని చెప్తున్నాం. అయితే ఏదైనా తోటలో అన్నీ జత జత పోతూ పెంటూ మగ ఆడ ఉన్నాయి. ఆదామునకు ఒంటరిగా ఉండటం వల్ల దేవుడు చక్కటి అవ్వను తయారు చేశాడు. కాబట్టి పురుషులు ఏం చేయాలండి? ప్రేమించాలి. స్త్రీ ఏం చేయాలి? లోబడి ఉండాలి. భార్య ఎప్పుడు భర్తగా లోబడి ఉండాలి. భర్త ఎప్పుడు భార్యను ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. ఇప్పుడైతే ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాం కాదు. 2-3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే ప్రేమ ఉండాలి. కాబట్టి ప్రేమ అనేటువంటిది శాశ్వత కాలం ఉండాలి. అలాగే భార్య అన్ని విషయంలో కూడా భర్తకు లోబడి ఆయనకి ఇష్టమైంది చేయాలి. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించాలి. అమ్మ, నీవు మీ అత్తమామలే నీ యొక్క తల్లిదండ్రులుగా ప్రేమించినప్పుడే
కుటుంబంలో కలతలు లేకుండా సంతోషంగా ఉంటుంది. భర్త తరపున బంధువులు వచ్చినా, అలాగే భార్య తరపున బంధువులు వచ్చినా మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా షేర్ చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు మీకు సంతానం, మీ పిల్లలు పుడతారు. మరి మీ పిల్లల్ని ఎలాగా జాగ్రత్త భయభక్తుల్లో పెంచాలి. మీ పిల్లల్ని ఎలా పెంచాలంటే చక్కగా మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన సమూయేలులాగా పెంచాలి. సమూయేలు దేవుని మందస్సం దగ్గర పడుకున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. కాబట్టి ఎక్కువ మాట్లాడలే, టైం అయింది. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మీ పిల్లల్ని దేవుడు దీవించాలి, మీ సంతానాన్ని దేవుడు ఆస్వాదించాలి. మీరేం చేయాలి తెలుసా? పిల్లల కొరకు ప్రార్థించాలి. ప్రభువా, మాకు మంచి బిడ్డల్ని, ఆ బిడ్డల్ని నేను పెంచి గొప్పవారిని చేస్తానని దేవుని దగ్గర తీర్మానం చేయాలి. అమ్రామ్, ఎక్బెత్ అని మోషే తల్లిదండ్రులు అలా పెంచినప్పుడు ఆ మోషే తల్లిదండ్రుల పెంపకం బట్టి మోషే ఐగుప్తు దేశంలో గొప్ప నాయకుడయ్యాడు. ఇశ్రాయేలు అందరిని కూడా నడిపించాడు. ఎర్ర సముద్రమును దాటించాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చాడు. చివరగా ఒక కథ చెప్తున్నాను. 2 ఏనుగులు ఒక అరణ్యములో ప్రయాణం చేస్తున్నాయి. చాలా వేసవి. మగ ఏనుగు, ఆడ ఏనుగు. 2 ఏనుగులు కూడా చక్కగా ప్రయాణం చేస్తున్న. దాహమైంది, అమ్మా దాహమైంది. ఆ దాహానికి ఆ 2 కూడా మైళ్ళు మైళ్ళు ప్రయాణం చేసి ఒక చిన్న గుంటలో కొంచెమే నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగుదామని 2 కూడా వంగి ఆలోచిస్తున్నాయి. ఆలోచించి కొంతసేపు అయిన తర్వాత ఆ 2 ఏనుగులు సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా వచ్చినాయి. మొదట నీళ్లు ఎంత ఉన్నాయో ఆ బిందుడు నీళ్లు అలాగే ఉన్నాయి. నీళ్లు ఖర్చు కాలేదు, సంతోషంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మగ ఏనుగు అనుకుంది, ఈ నీళ్ళన్నీ నేను తాగితే నా భార్య సంగతి ఏంటి, నేను తాగను బాబోయ్, ఆమె బాగుండాలి అనుకొని తాగలేదు. ఆడ ఏనుగు అనుకుంటుంది, ఈ నీళ్ళన్నీ నేను తాగేస్తే నా పెనువటి, నా తల, నా శిరస్సు, నా భర్త, ఆయన తాగాలని ఇద్దరు కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకున్నారు. ఈ మాటలు చెప్తున్నాను, మరలా వినండి. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకున్నప్పుడు దేవుడు మీ కుటుంబంలో ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. నిన్ను కోరి కదిలే నదిలా కరిగా కనులా, నిన్ను కోరి నడిచే ప్రతిదారి, నిన్ను కోరి ఎగసే నా ఊపిరి. ప్రార్థన చేసుకుందా. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ ఘనమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. చైతన్యను, రూపశ్రీని, మీరిద్దరిని మా ప్రభువా, వారి హృదయాలు కలిపినందుకు స్తోత్రం. వారి చేతులు మాత్రమే కాదు, దండలు మార్చుకోవడం మాత్రమే కాదు నాయన, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనురాగాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీరు పరమ నుండి నాయన పెండు కుమారుడిగా రాబోతున్నావు నాయన. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సిద్ధమవుతుంది నాయన. సంఘము సిద్ధపడాలి నాయన. పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరించుకొని ప్రభువా, నీ ఎదుట నాయన నిలబడుటకు యోగ్యురాలుగా మేము సిద్ధపడే కృప దయచేయండి. ఈ వివాహమును జతపరచబడిన ఈ నూతన వధువులిద్దరిని దీవించి ఆస్వాదించండి. వారి ఇరువుల్లో ప్రేమ, ఐక్యత, సమాధానము, ఒకరినొకరు క్షమించుకోవడం
ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు నాన్న వెంటనే ప్రభు వారి క్షమాపణ పొందుకొని ఒకరినొకరు తగ్గించుకొని వారి జీవితం అంతయు సంతోషముగా ఆనందముగా ఇతరులకు ఆదర్శమైనటువంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని మలచి దీవించి ఆస్వాదించమని ఇరు కుటుంబ తల్లిదండ్రులు బంధుమిత్రులను దీవించి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆస్వాదించబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆస్వాదించబడును. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము కలుగునుగా కానీ వాగ్దానము నెరవేర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. సర్వజ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు పరమరక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ కూడిన మనకు సకల పరిశుద్ధులకును విశేషముగా ఈ నూతన వధూవరులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబల్ మా మీద వర్షింపచేయు మీషా. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇరువైపులా పిలిచి అందరినీ మా యొక్క ఆహ్వానానికి వచ్చినందుకు అందరికీ మా దేవుని ప్రేరత వందనాలు. మరి మేము చేసిన ఆహార పానీయాలను అందరూ స్వీకరించి వెళ్ళవలసినగా కోరుచున్నాము. మరి ఇద్దరిని ఆస్వాదించి వెళ్ళవలసిన కోరుచున్నాం. ఓకే, ఆమెన్. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా. నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే, మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే.
సమయములో తొలి కథగా వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సొగుడం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా
సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా పగలే నా వైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒకటే గొడవ కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో
చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో